బాబు విషయంలో మా కుటుంబం అంతా చాలా ఒక్క క్షణంలో ఆ బాబు అసలు అర్థం కాని రీతిగా పడిపోయాడు. వాళ్ళ డాడీ దగ్గర నుంచి నేను ఏం తీసుకున్నా కానీ ఏడ్చి మళ్ళీ తిరిగి దానికి ఇచ్చేసిందాక గుక్కబెట్టి ఏడుస్తాడు. మొన్న అమ్మ సామాన్ రాసింది ఇంట్లోకి, తెచ్చిన పాట కొరవ డబ్బులు తెచ్చి ఇమ్మని నేను వాళ్ళ డాడీని అడుగుతున్నాను. వాడు కూర్చొని ఇన్ని లాగుతూ ఉన్నాడు. అటు ఇంటికి వెళ్ళాలి, నాకు ఆయిల్కి డబ్బులు కావాలి, ఉండించుకుంటానా అన్నాడు. నేను తమాషా కానీ ఇటు వంచి కొట్టినట్టుగా కొట్టాను. ఏడ్చాడు. అది మామూలే కదా అని మళ్ళీ కొట్టు ఏడుస్తున్నాడు, అట్లాగా కొట్టు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి అన్నాను. ఇంకంతే గుక్కబెట్టి కళ్ళు పెద్ద చేసాడు. ఇంకా అట్టే అంటానే ఉన్నాడు. అప్పుడు నేను భయపడి ఎత్తుకుంటే అసలు చాలాసేపటికి అట్టే గుక్కబెట్టేసి రాలా. ఇంకా నిదానంగా కళ్ళు మూత వేస్తూ ఉన్నాడు. అమ్మ అంటే అబ్బి గొంతులో ఏమైనా వేసుకున్నాడేమో, సామాన్ చదువుతూ ఉండింది కదా అని చెప్పి గబగబా పరిస్థితి వాళ్ళు వచ్చారు. ఒక క్షణంలో అందరూ దడబుట్టేసింది. అసలు శ్వాస లేడు, ఊపిరి అందలేదేమో కానీ కళ్ళు మూత వేసాడు. అప్పుడు ఆయన పైకి ఎగరేసినట్టుగా సర్దుతా ఉండి పెద్ద పెద్దగా అరుస్తున్నాడుకే కాసేపటికి మన సుఖలాగా వచ్చాడు. ఇప్పుడు కూడా ఆ బాబుకి ఎప్పుడు చూసినా నెమ్ము ఆయాసంగా ఉంటాడు. ఆ అబ్బాయి కోసం మీరు ప్రార్థించండి. పాప కూడా ఎక్కువగా వామిటింగ్ చేస్తుంది, పాలు ముక్కుల్లోంచి నోట్లోకి కక్కేస్తుంది, మోషన్స్ అయిపోతున్నాయి. ఆ బిడ్డ కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. సాక్ష్యం దేవుడు దీవించిన గాక.